అందరికీ ప్రైజ్ అలాట్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బాగున్నారా? కొంచెం జలుబు చేసి నా స్వరము మీకు అంత బాగా వినిపించకపోవచ్చు. కొంచెం ఆరోగ్యం బాలేక అలా ఉంది. దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యంలోకి వెళ్ళడం, దేవుని వాక్యమును పాల ద్వారా రక్షణ విషయంలో ఎదగటం, ఆ పాలను అపేక్షించడం ఎంత మంచిది. దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధంగా మనం ఎదగటం, సజీవమైన రాళ్ళ వలె ఉండడం, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడ్డం మంచిది కాదంటారా? అవునండి. విశ్వసించువాడెప్పుడూ కలవరపడడు, విశ్వసించువాడెప్పుడూ సిగ్గుపడడు. ప్రభువు మన జీవితాలను తప్పగా కడతాడు. అయితే ఈరోజు వాక్యము నేటి క్రైస్తవ సమాజం ఎలా ఉండాలో చెప్పే సారాంశమే. ఏదో దేవుని నమ్ముకున్నాం, మందిరానికి వస్తున్నాం, అయిపోయింది. అందుకు కాదు ఆయన మనల్ని పిలిచింది. ఎందుకు ఆయన మనల్ని పిలిచాడో, ఉద్దేశం ఏంటో చెప్పే మాటలే ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం. ఈ మాటలు గనుక పాటించగలిగితే నిజంగా దేవునికి మనం నిజంగా ఎంత ఎంత దీవెనకరంగా మనం మారుతామో, ఎంత దీవెనకరంగా మారుతామో చెప్పలేం. ఈ సమయంలో రండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఎందుకు పిలువబడ్డాము అంటే ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి పిలువబడ్డాం. మరి ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డ మనం ఏం చేయకూడదో చెప్తున్నాడు. కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించమన్నాడు. ఇప్పుడు క్రైస్తవ సమాజం చేసేది ఏంటి? వాళ్ళు తిడితే వీళ్ళు తిడతారు, వాళ్ళు దూషిస్తే వీళ్ళు దూషిస్తారు, వాళ్ళు శపిస్తే వీళ్ళు శపిస్తారు. అది ప్రభు చెప్పలేదు. ఒకవేళ ప్రభు విషయంలో ఏమైనా తప్పుగా మాట్లాడితే మాట్లాడొచ్చు, తప్పులేదు. కానీ నన్ను అన్నావా అన్నట్టుగా రక్షించబడిన నీవు ఎందుకు పిలువబడ్డావో ఒక్కసారి ఆలోచించు. ఎందుకు పిలువబడ్డావు? నువ్వు ఆశీర్వాదమునకు వారసుడిగా ఉండటానికి పిలువబడ్డావు, శపించబడ్డానికి కాదు. మిత్రమా, నువ్వు శపించబడాలనే దేవుని ఉద్దేశం అస్సలు కాదు. అర్థమవుతుందని నేను చెప్పేది. అందుకే ప్రభువారు ఏమన్నారు? నేను పాపులనే పిలవవచ్చును కానీ నీతిమంతులను. గతంలో మనం ఎవరు? లోకంలో తిరుగుతూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుని సంఘాన్ని దూషిస్తూ విచ్చలవిడిగా జీవించిన వారం కాదా? పౌలు వలె దేవుని సంఘాన్ని హింసించిన వారం కాదా? ఏంటి మన యోగ్యతలు ఏంటి? ఎందుకు గర్విస్తున్నాం? ఎందుకు ఇంత భయంకరంగా విచ్చలవిడిగా మాట్లాడుతున్నాం? ఏమి చూసుకొని ఈ గర్వం? ఏమి చూసుకోనండి. నా ప్రియ స్నేహితులారా, ప్రభు నిన్ను పిలిచింది తన పని చేయమని. అననీయాని పిలిచాడు. ప్రభు దర్శనంలో అననీయాని పిలవగా చిత్తం ప్రభువా అని వారు దేవుని సేవ చేశారే తప్ప వేరే మాట లేదు. ఈ రోజుల్లో అయ్యా చెప్పేదొకటి, చేసేదొకటి. అననీయ అయ్యా సంఘాన్ని ఎంత హింస పెట్టినవాడయ్యా, అయినా పర్లేదు నువ్వు వెళ్ళు. వెళ్ళమన్నది నేనుగా, నీకెందుకు వాడితో పని? ఈ భూమి మీద పాపాత్ములైన మనల్ని దేవుడు ఎంత చక్కగా ప్రేమిస్తున్నాడో అర్థమైందా?
యోహాను సువార్త 15:15లో ఏమని రాసుంది? ఆ! ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. నిజంగా పాపాత్ములమైన మనల్ని, పాపానికి దాసులమైన మనల్ని ఏమని పిలుస్తున్నాడు? స్నేహితులు అని పిలుస్తున్నాడండి. ప్రేమ గదా ఆయనది. ఎంత ప్రేమ గల దేవుడు. పాపులమైన మనల్ని పిలిచాడు. ఇప్పుడు పిలవడమే గాదు, పాపానికి దాసులమైన మనల్ని ఇప్పుడు స్నేహితులు అని పిలుస్తున్నాడు. అంతటితో ఆగిపోయాడా? ఓహ్! నా బిడ్డలారా, నేను మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే, మీరు ఆశీర్వాదానికి కారకుడుగా ఉండాలని. ఆశీర్వాదానికి కారకులుగా ఉండాల్సిన వ్యక్తులు ఎలా ఉండాలి? కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ. ఇది క్రైస్తవుని లక్షణం కాదు. కొంత సహించడమే. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? సహించకపోతే నీకు కిరీటం లేదు. అన్నీ ప్రియమైన వాళ్ళారా, కొ ఈ పేతురు పత్రికలను చూడండి. ఎందుకంటే క్రైస్తవులమైన మనం ఇంగ నేను రెండవ అధ్యాయం. రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకర తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తం. ఎందుకు పిలువబడ్డాం మనం? చీకటిలో ఉన్నాం. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డాం. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి మనం పిలువబడ్డాం. మన గురించి చెప్పుకోవడానికి గాదు, మన కుటుంబం గురించి మాట్లాడుకోవడానికి కాదు గానీ, గతంలో మన బ్రతికేంటి? మన జీవితం ఏంటి? ఇప్పుడు ప్రభు మనల్ని ఎలా తన ఉన్నతమైన పిలుపుతో పిలిచి వాడుకోవడానికి ఎలా ఇష్టపడుతున్నాడో హ్మ్. చెప్తున్నాడు గదా మరి. మరిప్పుడు మనం ఏం జేయాలి? ఏం చేయాలి మిత్రమా? ఆ! నిజంగా చాలా జాగ్రత్తండి. ఊరకేదో ప్రభువుని నమ్ముకోవడం కాదు. చీకట్లో నుండి వెలుగులోనికి రావటం కాదు. ఇప్పుడేం చేయాలంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడనప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఎందుకు పిలువబడ్డాం? అంటే, అంటే తప్పు చేయకుండా దెబ్బలు తినడానికి పిలువబడ్డాం. సహించడానికి పిలువబడ్డాం మనం. ఆశీర్వాదం అంటే ఊరక రాదు. సహించడానికి పిలువబడ్డామండి. యేసుప్రభు సహించలేదా? క్రీస్తు మీ కొరకు బాధపడి దెబ్బలు తినలేదా? తెలిసి తెలియని వారు ఎన్నో మాట్లాడుతుంటారు. వారి మాటలు పరుచుకొని, వారి మీద తగువులు పెట్టుకొని, ఇదంతా అవసరం అంటారా? క్రీస్తు విషయమై ఏదైనా మాట్లాడితే మాత్రం నువ్వు తప్పకుండా మాట్లాడు. నీ విషయమై మాట్లాడితే సహించు అంతే. అందపనిచి ఏమి లేదు. దుఃఖమును సహించిన యెడల అది హితమగును. అందుకే పిలువబడ్డాం మనం. నా ప్రియమైన వాళ్ళ ఇలా సహించే క్రైస్తవులు ఎంతమందిని చూస్తున్నాం మనం? వాళ్ళు తిడితే వీళ్ళు తిడతారు. వారు మాట్లాడితే వీళ్ళు మాట్లాడతారు. మరి అంత మంచి క్రైస్తవ్యాన్ని మనం చూడగలుగుతున్నామా? అంత కల్తీ వచ్చేసిందిగా. హ్మ్. నా ప్రియమైన వాళ్ళారా, మనల్ని పిలిచిన వాడు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడాయన. నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండని. కాగా మీరు విధేయులైన పిల్లలై, మీరు పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధంగా ఉండాలనే పిలిచాడు గానీ, అదే తెస్సలోని పత్రికలో గూడా ఉంటది. తెస్సలోని పత్రిక 4 అధ్యాయము, మొదటి పత్రిక 4 అధ్యాయము 7వ వచనాన్ని చదవమంటారా? ఒకసారి చదువుతున్నాను చూడండి. 4 అధ్యాయము. కాబట్టి ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా 4 అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన గాని, అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు.
ఎందుకు పిలవలేదు ఆయన? అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. పరిశుద్ధులుగా ఉండాలని. అర్థమవుతుందా నేను చెప్పేది? ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడు. అంత మాత్రమే గాదు, పరిశుద్ధులుగా ఉండటానికి పిలుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, సహించడానికి పిలుస్తున్నాడు. అంత మాత్రమేనా? ఆయన్ను ప్రచురించడానికి పిలిచాడు మనల్ని. తిమోతితో పౌలంటాడు. ఏమంటాడు? మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 6వ అధ్యాయం. క్రైస్తవ్యంలో ఇలాంటి లక్షణాలు లేవండి. చాలామంది వచ్చారంతే, జొరబడ్డారు క్రైస్తవ్యంలోనికి క్రీస్తును అవమానించడానికి. 6వ అధ్యాయము. యాడున్నాయి తగ్గింపు, సాత్వికం యాడున్నాయి? దైవజనుడు ఒక మాట అంటే ఓర్చుకునే వాళ్ళు ఎక్కడున్నారు? 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి. కాబట్టి నిత్య జీవాన్ని చేపట్టుము. నిత్య జీవాన్ని పొందడానికే మనం వచ్చామండి. అర్థమైందా? అందుకే మనం పిలువబడింది. నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి మనం పిలువబడ్డాం. అర్థమైందా? కాబట్టి ఈ భూమి మీద జాగ్రత్తగా ఉందాం. ప్రభువుకు అనుకూలంగా జీవిద్దాం. ప్రభు పిలుపుకు అనుకూలంగా. ఏవండి? అవును గదా! కాబట్టి ఈరోజు జరుగుతున్న పరిస్థితులు చూస్తే ఎవరు పిలువబడ్డవారో నిజంగా బైబిల్ ఏం చెప్తుందండి? మత్తయి సువార్త 22వ అధ్యాయం 14 పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని బైబిల్ చెప్తుంది. పిలబడినంత మాత్రాన అంటే దేవుని పిలుపులో మాత్రం యథార్థత, సత్యం ఉంది. మనల్ని ఆస్వాదించడానికి, పరిశుద్ధపరచడానికి, మనము పరిశుద్ధులుగా ఉండటానికి, మనము సహించడానికి, మనము నిత్య జీవాన్ని పొందడానికి, ఆయన్ను ప్రచురపరచడానికి మనల్ని పిలిచాడు గానీ వేరే ఉద్దేశం కాదు. ఆయన మందిరానికి మనల్ని లోకంలో చీకట్లో ఉన్నాం, రక్షించబడ్డాం. ఇతరులతో గొడవలు పెట్టుకోవడానికా మనల్ని ప్రభు పిలిచింది? ఇతరులను బాధించడానికా? ఇతరులను శాపగ్రస్తులుగా మార్చడానికా ప్రభు మనల్ని పిలిచింది? ఇతరులను అపవిత్రులుగా చేయడానికా ప్రభు మనల్ని పిలిచింది? ఎందుకు పిలిచాడు? నాది 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 అని కొట్టుకొని చేస్తున్నారు. ఎందుకండి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నయ్యలారా? ఎందుకు పిలిచాడు ప్రభు మనల్ని? జాగ్రత్త పడదాం. ఆ ప్రభు పిలుపుకు తగినట్టుగా ఈ భూమి మీద జీవిద్దాం. అందరం కూడా సహించే వాటిని సహిద్దాం, ఓర్చుకునే వాటిని ఓర్చుకుందాం. అర్థమైందా? కాబట్టి ఎందుకంటే అందుకే ఈ భూమి మీద మనం ఉండేది కూడా అందుకే. క్రైస్తవుడు అంటే అదే. వాళ్ళలాగా మనం ఉండడానికి కాదు, వాళ్ళలాగా మనం దూషించడానికి కాదు. నోరు కంట్రోల్లో పెట్టుకోవాలా. చాలా కంట్రోల్లో ఉండాలి మనం. క్రీస్తు వలె మనం మార్పు చెందాలి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు. మనం చెప్పగలం ఈ మాట. ఎంత కపటమో పైకి ఒక విధంగా, లోపల ఒక విధంగా. ఎంత వేషధారణో. జాగ్రత్త పడదాం. ఆశీర్వాదానికి వారసులవుదాం. పరిశుద్ధులుగా చేయబడదాం. సహిద్దాం, బాధను సహిద్దాం. నిత్య జీవాన్ని పొందడానికి ముందుకెళ్దాం. మన రక్షణకర్తను చీకట్లో ఉండే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన ఆయన గుణాతిశయములను ప్రచురం చేద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, మీరు ఇచ్చిన మంచి తలంపులు బట్టి స్తుతిస్తూ మా ప్రియులను, కుటుంబాలు దీవించండి. ప్రభువా, మీరు పిలిచిన పిలుపు ఎంత ఉన్నతమైందో, ఆ పిలుపులో మేము పాపులుగా ఉన్నప్పుడు మీరు పిలిచారు. ఇప్పుడు మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చారు. ఆయన పరిశుద్ధులుగా ఉండడానికే మేము ఈ భూమి మీద పిలువబడ్డాం, కానీ అపవిత్రంగా చేయబడ్డానికి కాదు. నిత్య జీవాన్ని పొందడానికే, సహించడానికే. అవును తండ్రి, ఈ భూమి మీద మా ప్రియులను మీరు ఆస్వాదించండి, పరిశుద్ధపరచండి, నిత్య జీవానికి వారసులుగా చేయండి. నిన్ను ప్రచురించే భాగ్యం దయచేయండి. అట్లు మా ప్రియులను కాపాడుతురండి ప్రభువా. అలాంటి విధానంగా మమ్మల్ని అందరినీ నన్ను కూడా సిద్ధపరచండి తండ్రి. నీ పాదాలు పట్టుకుంటూ కావలసిన లక్షణాలు
దైవికమైన లక్షణాలు మీ పిలుపులో కొనసాగే భాగ్యాన్ని మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఆయన సంతోష్ కుమార్ అక్క జాబ్ విషయంలో ప్రార్థించమంది. మీరే కృప దయచేయండి, అనుగ్రహించండి. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మీ దాసురాలు చెల్లి శారా కొరకు, నాయన రవీంద్రనాథ్ రెడ్డి అన్న కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తూ అందరినీ కూడా దీవించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.